Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం. లండన్ కు బయలుదేరుతూ ఉండగా టేకాఫ్ లో అవాంతరం చెట్టును ఢీకొని కూలిన విమానం. ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. సూపర్ 6 హామీల్లో ఒకటైన తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామన్న సీఎం. గత ప్రభుత్వం కన్నా 24.65 లక్షల మంది విద్యార్థులకు అదనంగా లబ్ధి చేకూరుతుంది అని వెల్లడి. నిరుద్యోగులను విద్యార్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్న పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్. పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన చేపడుతున్నట్లు వెల్లడి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో పెను విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి కూలిపోయింది. ఈ ఘటన స్థానిక మేఘాని నగర్ పరిధిలోని గేడాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ కు బయలుదేరేందుకు సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ ప్రక్రియలో ఉండగా ఈ దుర్ఘటన సంభవించింది. విమానం రన్వే పై నుంచి గాల్లోకి లేచే క్రమంలో సమీపంలోని చెట్టును బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో విమానం అదుపు తప్పి కూలిపోయింది అని ప్రత్యక్ష సాక్షిలో కొందరు చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా సుపరిపాలనలో తొలి అడుగు వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నేటి నుండి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం ఇస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ హామీని నెరవేరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి లోకేష్ తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ సూపర్ 6 హామీల్లో ఇది ఒక కీలకమైన పథకం అని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 67.27 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది అని, ఇందుకోసం మొత్తం 10,091 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ నిధుల్లో 1346 కోట్లను పాఠశాలల అభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలిపారు. ఆ సూపర్ 6లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరిని ఆ తల్లి చదివిస్తే లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి, దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే వాళ్ళు 42,61,965 మందికి అమ్మఒడిచ్చారు. నిరుద్యోగులను విద్యార్థులను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది అని, కూటమి నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు అని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి ఉలవల భూషణం, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు దాసం వెంకటేష్ తెలియజేశారు. మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం నాడు కాకినాడ కలెక్టరేట్ ఎదుట జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, కొత్తుం దత్తుడు, అరిగెల రామన్న దొర, ఆనాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు,
జక్కంపూడి రాజా గారి పిలుపు మేరకు యువత అంతా కలిసి 13వ తారీఖున కాకినాడలో కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయమని అన్నారండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు పథకాలు ఏవైతే ఇస్తానంటున్నారో ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. సూపర్ 6 అమలు చేస్తానన్నారు, సూపర్ 6 అమలు చేయలేదు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా చెప్తే నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ అడిగిన వారిపై కేసులు పెడుతూ రకరకాలుగా వేధిస్తున్నారు. దీన్నన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 9 నిమిషాలలోనే కూలిపోవడం చాలా బాధాకరమని, విషాదకరమని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర అన్నారు. దురదృష్టకరంగా జరిగిన ఈ ఘోర విషాదం ఘటనలో ప్రాణ నష్టం జరిగింది భారీగాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఇంతవరకు జరిగిన విమాన ప్రమాదాలలో అత్యంత రెండవ భారీ విమాన ప్రమాదం ఇదే అని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రమాదానికి సంతాపంగా జిల్లాలో శుక్రవారం జరగాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఒక విచారకరమైనటువంటి వార్త ఇప్పుడే తెలిసింది. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయినటువంటి బోయింగ్ 787 విమానం లండన్ వెళ్తుండగా టేకాఫ్ అయిన 9 నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్ దాటిన వెంటనే క్రాష్ అయింది, కూలిపోవడం జరిగింది విమానం. ఆ విమానంలో 242 మంది మన ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. అందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు కూడా ఆ విమానంలో ఉన్నారని తెలిసింది. చాలా దురదృష్టం. రాష్ట్రంలో సుపరిపాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖ జిల్లా పాత గాజువాక తెదేపా కార్యక్రమంలో కూటమి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నేతలు భారీ కేక్ కట్ చేసి అనంతరం ఏడాది పాలనపై ముద్రించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి పాలన కొనసాగుతుందని తెలిపారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్రం అన్నింటా వెనుకబడిందన్నారు. వెంటిలేటర్ పై నుండి ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి అందిస్తున్న సహకారం వెలకట్టలేనిది అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి 2 కళ లాంటి వారని, నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపించే నేతలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి కార్పొరేటర్లు గంధ్రం శ్రీనివాస్, బొండా జగన్, రాజాన రామారావు, రాతు శ్రీనివాస్, ఇల్లపు లక్ష్మీప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్, నాయకులు దీనంకొండ కృష్ణంరాజు, గంధం వెంకటరావు, విజయ్ కుమార్, నాగేశ్వరరావు, రాంబాయ్, ఉషారాణి, మధులత తదితరులు పాల్గొన్నారు. ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే ఆ రోజు మా మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. మరి దాన్ని మేము ప్రచారం చేయకుండానే మరి జగన్మోహన్ రెడ్డి నీకు 15,000, నీకు 15,000 మా తరపు నుంచే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తా ఉన్నాడు. సంతోషం జగన్మోహన్ రెడ్డి నీకు కళ్ళు తెరిచినందుకు. ఎందుకంటే నీలాగా బూటకం హామీలు మేములా ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది. కాబట్టి రాష్ట్రంలో ప్రజలకు ఒక నమ్మకం, ఒక నాయకుడు, సమర్థమైనటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉందన్నటువంటి ఒక నమ్మకంతో ఈ రోజు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలు, ఈ రోజు రాష్ట్రాన్ని విధ్వంసం చేసే విధంగా అమరావతి రైతుల మీద మాట్లాడినటువంటి మీ ఎవరైతే లుచ్చాగాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా ప్రజలే, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మిమ్మల్ని గుడ్డలిప్పి తన్నే రోజు దగ్గరలోనే ఉంది. ఇంకా నీ భూస్థాపన చేస్తారు, ఇంకా అందులో డౌట్ లేదు. అలాంటి నేపథ్యంలో ఈ రోజు సంతోషకరమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో ఉందని ఈ సందర్భం మనం చేస్తాం. గాజువాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు గాజువాక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, అదేవిధంగా చేసినటువంటి సంక్షేమం కానీ ఈ రోజు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం పథకంలో చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు అకౌంట్ లో వేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నిలబెట్టుకుంటూ సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒకటిగా అమలు చేస్తూ చక్కగా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కలకాలం కలిసిమెలిసి ఉంటూ రాష్ట్రం ప్రజలందరూ కూడా మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో
ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాగనే ఈ రోజు గాజువాక కార్యాలయంలో కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ నేతల సంబరాలు చేసుకున్నారు. రాజంపేట పట్టణంలో ఆర్ఎన్బి బంగ్లాలో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్నాయి. అనంతరం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేటలో టీడీపీ నాయకులంతా ఒకటేనన్నారు. వర్గాలు లేవన్నారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని ఏడాది కాలంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఒక జే బ్రాండ్స్ మధ్యలో జరిగింది. ఆ జే బ్రాండ్స్ మధ్యాన్ని పూర్తిగా రూపుమాపి పూర్తిగా ఈరోజు మళ్ళా ముందు ఎట్లా ఉండిందో ఏ రకంగా బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ కు తెచ్చి రేటు తగ్గించి ఈరోజు మళ్ళా ఇబ్బంది లేని పరిస్థితులు తెచ్చిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక్కడే కాదు, అన్నా క్యాంటీన్ల పేరును పూర్తిగా సమూలంగా నాశనం చేసి అన్నా క్యాంటీన్లను పూర్తిగా మూసేసి పేద ప్రజలకు అన్నం లేకుండా చేసిన గత ప్రభుత్వంలో అంత అన్యాయం జరిగితే తను వచ్చి రంగానే అన్నా క్యాంటీన్ తెరిపించి ఈ రోజు 5 రూపాయలకే భోజనం పెడుతున్న ఘనత కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. ఇలా మాట్లాడుతూ పోతే ఎన్నో ఉన్నాయి. మీరు ఇంకా ఒకసారి ఆలోచించండి. అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్ర ప్రజలకు అట్లాగే రాజంపేట ప్రజలకు కూడా. మేధావి ఒంటి చేత్తో ఢిల్లీ స్థాయిలో ప్రధానమంత్రుల్ని ప్రశ్నించిన ప్రముఖ మేధావి, ఎంతో మంది రాష్ట్రపతులను తన చేతుల మీద. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం 3 రోడ్ల కూడలిలో దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సంవత్సర కాలంలో ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలచే శభాష్ అనిపించుకుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత భరణీఖానా బాబురావు, మండల పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు, మాజీ అధ్యక్షుడు మిగతాడ మహాలక్ష్మీ నాయుడు, యువనేత గండి వంశీదీప్, కోరడ శ్రీను, పల్లా తాతారావు, కోరుప్రోలు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళ సంవత్సరం కావస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలో మేము పరిపాలన విధానాన్ని పరిశీలిస్తే మరి అప్పుడు ఎప్పుడు కూడా 90%, 98% అమలు చేశానని జగన్ కూడా అమలు చేయలేని పథకాలన్నీ కూడా ఇవాళ 1 yearలోనే మేము అమలు చేశాం. మచ్చికి దానికి చెప్పాలంటే పెన్షన్ విధానం మీరు తీసుకోండి. ఆవేళ 1000 రూపాయలు పెంచడానికి ఒకేసారి గత వణికిపోయి నెలకి సంవత్సరానికి 250 రూపాయలు ఇచ్చిన మహానుభావుడు ఈవేళ మనల్ని విమర్శిస్తున్నాడు, మీరు ఏ పథకాలు అమలు చేయలేదని. మీరు ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు రండి. ఈవేళ తల్లికి వందన ఈవేళ సుమారు 9,000 కోట్ల రూపాయలు ఈవేళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్లో అకౌంట్లో వేస్తున్నారు. ఈవేళ మొత్తం రాష్ట్రం అంతా కూడా సుమారు 68 లక్షల మంది పిల్లలకి ఈవేళ అది పంచుతున్నారు. దాంట్లో కూడా 28 లక్షల మంది ఎక్స్ట్రా ఉన్నారు. అప్పుడు కాకుండా ఇప్పుడు గతంలో ఎవరు తప్పించేద్దామా, ఎవరికి ఇద్దామా అని చెప్పి విధానంలో పంచిన ఈ తల్లికి వందనం ఈ రోజు బ్రహ్మాండంగా 68 లక్షల మంది విద్యార్థులకి ఈవేళ వాళ్ళ అకౌంట్లో తల్లి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఇది కాకుండా ఆర్టీసీ రేపు 15 ఉద్యోగ ఉపాధి కల్పనలో భాగస్వామ్యులుగా నిలుస్తూ బంగారు భవిష్యత్తును అందించడంలో వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ ముందుంటున్నాయి అని నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి అన్నారు. గాజువాక ఆటోనగర్ లో ఏపీ టెక్నికల్ ట్రైనింగ్ వెల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షుడు కర్ణం కనకారావు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా గోవింద్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వేలాది మంది దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నారని చెప్పారు. సంస్థను నమ్ముకొని వచ్చే వారికి సరైన దారి చూపించి ఆసరాగా నిలవాలి అని ఆకాంక్షించారు. సంఘం భవనం ఏర్పాటుకు కావలసిన సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. అందరినీ కలిసిమెలిసి అందరినీ కలుపుకొని చక్కగా చేసుకున్న ఒక మంచి ఉద్దేశం. రేపు చేసుకుంటా అవుతుందా? అవదు. ఏదైతే జన్మదినం ఉంటుందో ఆ రోజే స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని అందరినీ పిలుచుకొని సరదాగా సంతోషంగా చేసుకోవడం అనేది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వారు మనందరికీ కూడా. అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడే ఏంటి ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఓనర్స్ కూడా అసోసియేషన్ పెట్టి 18 సంవత్సరాలు అయిందని చెప్పిస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి మీరు ఎంతోమందికి లైఫ్ ఇచ్చి ఉంటారు, ఎంతోమందికి అవకాశం ఇచ్చారు, ఎంతోమంది ఈరోజు ఇతర దేశాల్లో
చక్కగా స్థిరపడి వారి యొక్క ఫ్యామిలీలు వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా 3 కోట్లు తింటున్నారంటే దానికి మీ అందరి యొక్క సహకారం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులు మనమంతా కూడా మానవ జన్మలో భగవంతుడు రాసే అవకాశం ఇచ్చాడు. మరో జన్మలో ఎవరైనా ఎలా పడతారో జన్మలో ఉండదో ఉన్నంతలో కలిసిమెలిసి ఉండడం అవగాహన. మనం అప్పుడు చెప్పేస్తా అవుతాం. ఈరోజు చెప్పింది 100 సంవత్సరాల తర్వాత ఇంప్లిమెంట్ అవ్వచ్చు, మనం చెప్పలేం. కలిసిమెలిసి ఉన్నంత కాలం కలిసిమెలిసి ఉండడం, ఊరికే ఎటువంటి డిస్ట్రిబ్యూట్స్ తెచ్చుకోకుండా ఉండడం. కానీ ఒక విషయం నమ్మండి, ఇప్పుడున్నటువంటి అకాడమీ పరిస్థితి అందరికీ తెలుసు. స్టూడెంట్స్ చదువుకొని ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు వేరే దేశాలకి కుటుంబ సభ్యులను వదిలి వెళ్ళాలన్నా కూడా కానీ దానికి సిద్ధపడి మరి వెళ్తున్నారు. వాళ్ళ విషయంలో మీరు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని అలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్ఎండ్బి కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఏఐటీయూసీ శ్రేణులు విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలి అని నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులను అక్రమంగా తొలగిస్తోంది అని ఆరోపించారు. ఇప్పటికే 2500 మందిని తొలగించారన్నారు. యోగా డే సందర్భంగా విశాఖ వస్తున్న ప్రధాని మోడీ విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని, ప్రైవేటీకరణ ఆపుతామని ప్రకటన చేయాలి అని డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో భారతదేశ అభివృద్ధి మరియు ఆపరేషన్ సింధూర్ పై బీజేపీ ఆధ్వర్యంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి సమక్షంలో జరిగిన మేధావుల సదస్సులో రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పాల్గొని మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా 2 మహిళా సైనికాధికారుల చేత చావుదెబ్బ కొట్టించిన ఘనత భారతదేశ ప్రధాని మోడీది అని కొనియాడారు. బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెన్నకోట సత్యప్రసాద్, బాబు నాగేంద్ర, లక్ష్మీనారాయణ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఉదాహరణకు స్వచ్ఛ భారత్ తీసుకోండి. గతంలో చూస్తే చాలా మంది పాలకులు ఒక పథకాన్ని ఒక సిస్టమ్ ప్రవేశపెట్టి ఏదో ఫోటోలకు పోజులు ఇచ్చి వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ మోడీ గారు స్వచ్ఛ భారత్ని స్వయంగా తీసుకొని పదే అధికారులను కూడా ఢిల్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయి దాకా అధికారులని ప్రజలకు అర్థమయ్యే విధంగా 1కి 10 సార్లు చెప్తూ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజున గతంలో పల్లెటూళ్ళకి వెళ్తే ముక్కు మూసుకొని గత జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని, నేడు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయం నుండి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కోటగుమ్మం సెంటర్ మీదుగా మార్కెట్ సెంటర్, మున్సిపల్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా జై చంద్రబాబు, జై లోకేష్, జై వర్మ నినాదాలతో మారుమ్రోగింది. అనంతరం కేక్ కట్ చేశారు. పవన్ కళ్యాణ్, మోడీ గారు మొత్తం ముగ్గురు కలయిక ఈ రాష్ట్ర ప్రజలు అత్యధిక సీట్లు ఇచ్చి గౌరవించి నమ్మకం పెట్టారు. అందులో భాగంగానే సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వానికి పిఠాపురంలో 1000 మంది విజయోత్సవ ర్యాలీ చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలో 70% హామీలు నెరవేర్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి 10% హామీలే నెరవేర్చారు. సూపర్ 6 ఏదైతే ఉందో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, 2వ విడత ప్రారంభమవుతుంది. 90 లక్షల సిలిండర్ ఇచ్చాం. అలాగే తల్లికి వందనం 8725 కోట్లు పడుతున్నాయి ఈ రోజే. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ఇస్తున్నామని ప్రకటన చేశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు. అలాగే అన్నదాత సుఖీభవ మరి జూలై 20వ తారీఖు నుంచి ఇస్తామని ప్రకటన చేశారు. ఇవన్నీ కూడా ఆడబిడ్డని ఇది ఒకటే ఎక్సర్సైజ్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కూడా పూర్తి చేశారు. ఎవరన్నా చేయగలరా? నువ్వు ప్రభుత్వంలోకి వచ్చాక పూర్తి చేసింది 10%. ఈవేళ 925 లక్షల కోట్ల రూపాయలు ఈవేళ ఇన్వెస్ట్మెంట్ లొకేషన్ తీసుకొచ్చారు. అలాగే గ్రామాల్లో రహదారులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వేస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఈవేళ
బ్రహ్మాండంగా ముందుకు పరిగెడతా ఉంది. ఈవేళ లోకేష్ గారి ఆధ్వర్యంలో తల్లికి వందనం 8,725 కోట్ల రూపాయలు పట్టడం జరిగింది. మొత్తం అభివృద్ధి అంతా కూడా కూటమిలో ఉన్న 3 పార్టీలకు సంబంధించి. ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, పోలవరాన్ని ఎందుకు నాశనం చేశావు? అమరావతిని ఎందుకు నాశనం చేశావు? అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కూటమి ఏడాది సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ టీడీపీ పాలనలో ఏడాదిలోపే పూర్తి స్థాయి అభివృద్ధి సాధించిందన్నారు. సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ టీడీపీ వారితో విభేదాలు పెట్టుకోవద్దన్నారు. మన పోరాటం వైసీపీ కుట్రలు కుతంత్రాలపైనే అని పిలుపునిచ్చారు. ఏం చేశారో, ఏ మాయ చేశారో, 1వ తేదీ జీతాలు వెళ్ళేటటువంటి పరిస్థితి నుంచి ఒక్క సంవత్సరంలోనే మామూలుగా ఒక సంసారం ఏర్పడిన తర్వాత హనీమూన్ పీరియడ్, మన తొలి సంసారం కష్టాలు అనేటటువంటివి ఉంటాయి. ఆ కష్టాలు అనేటటువంటివి కూడా ప్రజలకు తెలియకుండా గత ప్రభుత్వం 1వ తేదీ జీతాలు ఇవ్వకపోతే ఈ 1వ తేదీ జీతాలు కరెక్ట్గా ఇస్తూ 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి ఇబ్బందులు పడితే వచ్చిన నెలలోనే పెన్షన్ 1000 రూపాయలు పెంచి అది కూడా 1వ తేదీ ముందుగానే సెలవు రోజులు లేకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి కులం పేరుతో బాలికను మోసం చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మాజీ ఫ్లోర్ లీడర్ పోను విజయలక్ష్మి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మితో కలిసి బాధితురాలు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మోసానికి పాల్పడిన వ్యక్తి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కావడంతో పోలీసులు కేసులు కట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. హుకుంపేట గ్రామానికి మైనర్ బాలికను గత 2 సంవత్సరాలుగా మోరంపూడి ప్రాంతానికి చెందిన పులపర్తి సత్యదేవ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటారని నమ్మించి యువతిని శారీరకంగా లోబర్చుకుని గర్భవతిని చేశాడని తెలిపారు. ఈ సంఘటనపై బొమ్మరు సిఐని కలవగా ఫిర్యాదు చేశామని అన్నారు. బాలికను మోసం చేసిన యువకుడు ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ గాండ్ల తెలకుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంకీస భవానీ ప్రియ, మాజీ కార్పొరేటర్ మజ్జి నూకరత్నం, కాటం ప్రియాంక, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. చదువుకున్నాను. గత 2 సంవత్సరాల క్రితం నన్ను పుల్లపర్తి సత్యదేవ్ అని చెప్పి ఒక అతను లవ్ చేస్తున్నాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను, నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పి నా వెంట తిరిగేవాడు. నా వెంట తిరుగుతుంటే ఇలాగా తన ఇష్టపడుతున్నాడని చెప్పి నేను కూడా ఇష్టపడ్డాను. ఇంట్లో ఎవరు లేని సమయంలో తను మా ఇంటికి వచ్చి మేమిద్దరం ఫిజికల్ గా కలవడం జరిగింది. దీనివల్ల నాకు మొన్న లాస్ట్ ఇయర్ లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం ఆ అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే, ఆ అబ్బాయి నువ్వు తీయించేసుకో, నేను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు కాదు, మా పొరుగు పోద్దు, ఇప్పుడు ఎందుకు, పుడతారు కదా తర్వాత ప్లాన్ చేద్దాం, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆ అబ్బాయి హాస్పిటల్లో మాట్లాడించి ఆ అబ్బాయి అన్ని చేయించి నాకు అబోర్షన్ కాదండి సిజరింగే చేయించారు. నాకు బిడ్డని కోసి బాబు పుట్టాడు. బాబు కూడా పుట్టగానే బాబు చనిపోయాడండి. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే పెందుర్తిలో గల మణి ప్రకాష్ చారిటబుల్ ట్రస్ట్ అనాథాశ్రమంలో 250 మందికి ఎమ్మెల్యే పేరు మీద అన్నదానం చేశారు. మండలం జనసేన పార్టీ వీర మహిళా నాయకురాలు బంతికోళ్ల పద్మ మాట్లాడుతూ నిత్యం ప్రజలతోనే ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పంచకర్ల మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని ఆకాంక్షించారు. జనసేన నాయకులు కర్రి కనకరాజు, తాటిపాముల శేఖర్, జెట్టి ప్రసాద్, పల్లి మంగరాజు, గున్నా మన్మథరావు, నీటిపల్లి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా ఓపికగా చూసి అందరినీ పలకరించి చాలా సహకరించినందుకు మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ మణి ప్రకాశ అనాథాశ్రమానికి రోజు మనం ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. మన పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు జన్మదిన సందర్భంగా మా సభవరం జనసేన టీం అంతా ఇక్కడ డొనేట్ వేళ ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా పార్టీ అధ్యక్షులు రావడం మాకు ఎంతో ఆనందకరంగా ఉందండి. అలాగే మాది సబ్బవరం మండలం మహిళా బంతిపల్లి పద్మ నా పేరండి. ఇక్కడ మహిళా నాయకురాలని
అలాగే ఈ రోజు ఈ టీము మొత్తం మా టీం అంతా రావడం ఇక్కడ వీళ్ళందరినీ ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కులో 2012 జూన్ 13న జరిగిన SMS-2 దుర్ఘటనలో అసువులు బాసిన 19 మంది అమరులకు ఏటా స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఘనంగా నివాళి అర్పిస్తూ స్మృతి దివాస్ ను పాటిస్తోంది. ఇందులో భాగంగా ఉక్కు నగరంలోని సి భవన్ ఆడిటోరియంలో ఈ నెల 13న ఉదయం 8 గంటల నుండి రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. లయన్స్ క్లబ్, JCI మరియు హోమీ బాబా టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఉక్కు అధికారుల సంఘ ప్రతినిధులు తెలిపారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమరులకు నివాళి అర్పించి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి అని కోరారు. 2012 జూన్ 13 తారీఖున విశాఖ ఉక్కు కర్మాగారంలో SMS-2 విభాగంలో విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగులు మరణించారు. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి సంవత్సరం విశాఖ ఉక్కు అధికారుల సంఘం స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ సి భవన్లో జూన్ 13 తారీఖున స్మృతి దివాస్ని నిర్వర్తిస్తున్నాం. దానిలో భాగంగా మృతులకు శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంపు, చెట్లు నాటడం, అలాగే వృద్ధులకు, అనాథ పిల్లలకి భోజనం ఏర్పాటు చేయడం గత 12 ఏళ్ల నుంచి కూడా చేస్తూ వస్తున్నాం. బ్లడ్ డొనేషన్ క్యాంపు లయన్స్ క్లబ్, JCI వారి సహకారంతో చేస్తున్నాం. ఈసారి హోమీ బాబా క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు కూడా ఈ యొక్క వారితో పాటు లయన్స్ క్లబ్ తో వార్తలోని ముఖ్యాంశాలు. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం. లండన్ కు బయలుదేరుతూ ఉండగా టేకాఫ్ లో అవాంతరం చెట్టును ఢీకొని కూలిన విమానం. ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. సూపర్ 6 హామీల్లో ఒకటైన తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామన్న సీఎం. గత ప్రభుత్వం కన్నా 24.65 లక్షల మంది విద్యార్థులకు అదనంగా లబ్ధి చేకూరుతుంది అని వెల్లడి. నిరుద్యోగులను, విద్యార్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్న పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్. పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన చేపడుతున్నట్లు వెల్లడి. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మా టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.